ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎస్జిటి పోస్టులకు బీఎడ్ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో టెట్ టీఆర్టీకి సంబంధించి మనకి ఏదైతే హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఉందో ఆ పిటిషన్పై నిన్న సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. మనకి టెట్ టీఆర్టీల మధ్య నెల రోజులైనా అవసరమని మనకి నేడు నిర్ణయం ప్రకటిస్తామని కోర్టు అయితే తెలియజేశారు. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా సమయం అయితే చాలా తక్కువ ఉంది. దీనికి సంబంధించి మనకి హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న బుధవారం సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. న్యాయస్థానం స్పందిస్తూ టెట్ తర్వాత టీఆర్టీకి సిద్ధమయ్యేందుకు కనీసం నెల రోజులు సమయం ఇవ్వడం సముచితమని అభిప్రాయపడింది. షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ఆరా తీసింది హైకోర్టు. అయితే ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ నిర్ణయాన్ని ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. అంటే ఈ గురువారం ఈరోజు మనకి హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి మనకి అప్లికేషన్ అప్లై చేసేందుకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి. అదేవిధముగా మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ చెక్ చేస్తున్నట్లే కనుక ఎడిట్ ఆప్షన్ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కానివ్వండి, లోకల్ నాన్ లోకల్ సంబంధించి కానివ్వండి, మీకు ఏ అప్డేట్ అయినా సరే మనకి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రీగానే, ఎటువంటి కాస్ట్ అయితే లేదు. డిఎస్సి జాప్యానికే గందరగోళం సృష్టిస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్తో చూసినట్లయితే కనుక డిఎస్సి దరఖాస్తు గడువుకు సంబంధించి చూసినట్లయితే కనుక మనకి 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగించారు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అయితే మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపునకు గడువు బుధవారంతో ముగియగా టెట్కు దాదాపుగా 3,17,950 మంది అప్లై చేశారు. డిఎస్సికి 3,19,176 దరఖాస్తులు అయితే వచ్చాయని చాలా క్లియర్ అండ్ కట్గా సమాచారం అయితే రావడం జరిగింది. ఇక స్థానికేతర అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఇచ్చికం ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అభ్యర్థులు అప్పుడే నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎంపిక చేసుకునే సమయంలో స్థానికేతర ఇచ్చికం ఇస్తామని పాఠశాల విద్యాశాఖ అయితే ప్రకటించింది. అప్పుడే మీరు ఎంపిక చేసుకోవచ్చని చాలా క్లియర్ అండ్ కట్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. టెట్కి డిఎస్సికి సంబంధించి మనకి హైకోర్టు ఈరోజు షెడ్యూల్పై ప్రకటన అయితే తీర్పు అయితే ఇవ్వనుంది. అది అప్డేట్ వచ్చిన వెంటనే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెట్ ఏపీటీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం సంబంధించి మనకి ఈరోజైతే ఏపీ ప్రభుత్వం టెట్ టీఆర్టీ నిర్వహణకు ఒకేసారి షెడ్యూల్ ప్రకటించిందన్నారు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే టీఆర్టీకి అర్హులని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.